అండి, ఎలా ఉన్నారు అందరూ? టు మై ఛానల్ మామ్స్ డైరీ టాక్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి కన్సిస్టెన్సీ. క్లాస్ చదువుతున్నప్పుడు మా టీచర్స్ చెప్పేవారు అదేంటంటే, మీరు కంటిన్యూస్గా ఏదైనా పనిని ఒక 21 డేస్ చేస్తే అది ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోద్ది అని చెప్పేవారు. అంటే మీరు ఉదయమే లేచి చదవడం నేర్చుకోండి, లేదా టైంకి తినండి, టైంకి పడుకోండి, హెల్దీ ఫుడ్ తినండి అని ఒక డిసిప్లినరీ మేనర్లో ఉండడానికి వాళ్ళు చెప్పేవారు అనమాట. మేము కూడా ట్రై చేసేవాళ్ళం ఉండడానికి. కానీ అది ఓన్లీ 1 వీక్ ఆ 10 డేస్ మాత్రమే మా వల్ల అయ్యేది, కానీ అంతకు మించి అయితే మేము ఎప్పుడూ చేయలేకపోయాం. కానీ దాన్ని కన్సిస్టెన్సీ అంటారని ఆ టైంలో మాకు తెలీదు. కానీ ఇప్పుడు దానికి ఒక కొత్త టర్మ్ లాగా మనం కన్సిస్టెన్సీ అనే టర్మ్ ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు మనం ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తున్నాం. కన్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ అనేది ఎలా వస్తది? దానికి మనం తీసుకోవాల్సిన కొన్ని రూల్స్ ఏంటి అనేది నేను ఒక లాంగ్ వీడియో చేశాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే